అప్డేట్ చూద్దాం. వరుసగా 4గో రోజు తెలంగాణలో వర్షాలు కుమ్మేస్తున్నాయి. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీగా వర్షం కురుస్తోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో వర్షం దంచి కొడుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అతి భారీగా వర్షాలు కురుస్తున్నాయి. గురువారం మంచిర్యాల జిల్లాలో అత్యధికంగా 16.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా కుండపోతగా వర్షాలు పడుతున్నాయి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ ప్రాంతం వణికిపోతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ భారీ వానలు కురిశాయి. జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల, వరంగల్ జిల్లాల్లోనూ జోరుగా వర్షం కురుస్తోంది. ఇక దక్షిణ తెలంగాణ వ్యాప్తంగా రోజంతా ముసురు వానలు కొనసాగాయి. ఇక ఇవాళ పలు జిల్లాలో వర్షం కుమ్మేసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అలాగే వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, నల్గొండ, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, వనపల్లి, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో ఇవాళ తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆదిలాబాద్ జిల్లా జైనద్ మండలం తరోడ గ్రామ సమీపంలోని హైవేపై వంతెన నిర్మాణంలో ఉండటంతో తాత్కాలికంగా వేసిన లోతట్టు వంతెనపై నుంచి వరద నీరు వెళ్తోంది. దీంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆదిలాబాద్లోని డైట్ కళాశాల, ఇంద్రవెల్లిలోని జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలోకి నీరు చేరటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. వాగులు పొంగి పొర్లుతుండటంతో తలమడుగు, భీంపూర్, బేలా, సిరికొండ, ఇంద్రవెల్లి, ఉట్నూరు మండలాల్లోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భీంపూర్ మండలంలోని కరంజీటి గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. కుంటాల, పొచ్చెర, కనకాయి, గాయత్రి జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి. నిర్మల్ జిల్లాలోని కడెం, స్వర్ణ, గడ్డెనవాగు ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. మంచిర్యాల జిల్లా మందమర్రిలో 3 ఇళ్లు కూలిపోయాయి. పలుచోట్ల రోడ్లు, ఇళ్లపై చెట్లు విరిగిపడ్డాయి. కొమరంభీం జిల్లాలోని వట్టివాగు ప్రాజెక్టు 4 గేట్లను, కొమరంభీం ప్రాజెక్టు 6 గేట్లను ఎత్తారు. ఇక కౌటాల మండలంలో తుమ్మిడిహెట్టిలో ప్రాణహిత, తాటిపల్లి సమీపంలో పెన్గంగా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ములుగు జిల్లా వాజేడు మండలంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఇసుకవాగు దగ్గర డైవర్షన్ రోడ్డు పూర్తిగా కోతకు గురైంది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అత్యవసర అవసరాల కోసం వెళ్లే ప్రజలను అధికారులు నాటు పడవల ద్వారా ఒక ఒడ్డు నుంచి మరో ఒడ్డుకి తరలిస్తున్నారు. వరద తగ్గే వరకు ఏర్పాట్లు కొనసాగనున్నట్లు తెలిపారు. మరోవైపు టేకలగూడెం వద్ద జాతీయ రహదారి 163పై వరద నీరు ప్రవహిస్తుండటంతో తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. భారీ వాహనాలు, ప్రయాణికులు రహదారికి ఇరువైపులా నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రముఖ పర్యాటక కేంద్రం బొగతా జలపాతం దగ్గర కూడా వరద ఉధృతి కొనసాగుతోంది. జలపాతం ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో పర్యాటకుల ప్రవేశాన్ని అధికారులు నిలిపివేసి ఎవరూ జలపాతం సమీపానికి వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు. జిల్లా యంత్రాంగం పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు, వంకలు వరద నీరు ప్రవహిస్తున్న ప్రాంతాల్లోకి వెళ్లరాదని సూచించింది. వరద పరిస్థితి కొనసాగుతున్న నేపథ్యంలో అవసరమైన సహాయక చర్యలు చేపట్టేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఇక నిర్మల్ జిల్లాలో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. రోడ్లపై చెట్లు కూలటం, విద్యుత్ స్తంభాలు నేల కొరగటంతో పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భైన్సా పట్టణంలో 100 ఏళ్ల నాటి చెట్టు కూలిపోయింది. తానూరు మండలం జురీబీ గ్రామం సమీపంలోని లెవెల్ వంతెనపై నుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కుబీర్ మండలం పార్డీబీ గ్రామానికి వెళ్లే మార్గంలో విద్యుత్ స్తంభాలు నేల కొరగటంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. ఇక కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో 4 రోజులు ఎడతెరపి లేకుండా కురిసిన వర్షంతో ప్రాణహిత నది, పెద్దవాగు నదుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ప్రాణహిత నది, పెద్దవాగు నదుల బ్యాక్ వాటర్ రావటంతో 100 ఎకరాల పంటలు నీట మునిగిపోయాయి. బెజ్జూరు మండలం తలాయి గ్రామం వద్ద ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ప్రాణహిత నది బ్యాక్ వాటర్ రావటంతో తలాయి, పాపానపేట్, సోమిని, మొగవెళ్లి గ్రామాల్లోని పంట పొలాలకు వచ్చాయి. ఈ గ్రామాలలో 1000 ఎకరాలలో పంట పొలాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. పెంచుకలపేట్ మండలం మురళిగూడ గ్రామం వద్ద కూడా ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రాణహిత బ్యాక్ వాటర్ రావటంతో మురళిగూడ, జల్లెడ గ్రామాలకు చెందిన 1000 ఎకరాల పంట పొలాల్లోకి వరద నీరు వచ్చింది. ఇదే మండలంలోని అగర్గూడ గ్రామ సమీపంలో పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. పెద్దవాగు ఉధృతికి కమ్మర్గాం, అగర్గూడ గ్రామాల్లోని 100 ఎకరాల పంట పొలాల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. దహేగా మండలంలో కూడా పెద్దవాగు బ్యాక్ వాటర్ పంట పొలాల్లోకి వచ్చింది. మరోవైపు ములుగు జిల్లా వెంకటాపురం, భద్రాచలం, బోధాపురం బ్రిడ్జ్ పైకి చేరిన వరద నీరు చేరింది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో చెరుకూరు పెద్ద గొల్లుగూడెం దగ్గర రహదారిని వరద ముంచెత్తింది.